జేఎంజే ట్రస్ట్ నిర్వహణలో అక్రమాలకు చేస్తున్న పీఏబీసీని చర్చి నిర్వహణ నుంచి తొలగించాలని గంగవరపు వినోద్ డిమాండ్ చేశారు. మద్రాస్ హైకోర్టులో ఈ అక్రమాలపై దావా వేశానని, 5 ట్రస్టీలను ఎన్నుకొనుటకు మద్రాస్ హైకోర్టు నియమించిన ట్రస్టీకి మాత్రమే అధికారం కలదని ఆయన వెల్లడించారు. ప్రతివాది 13కి ఎన్నికల్లో పాల్గొనే హక్కు లేదని ఆయన తెలిపారు. దేవుడి పేరు అడ్డు పెట్టుకుని చర్చి ఆస్తులను అన్యాక్రాంతం చేస్తూ క్రైస్తవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న నాయకులను బాగు చేయాలని, చర్చి ఆస్తులు అన్యాకృతం చేస్తూ తమ గొప్ప నాయకులుగా సేవకులుగా ప్రచారం చేస్తూ తమను తాము గొప్ప నాయకులుగా ప్రచారం చేసుకుంటున్న నాయకులకు బుద్ధి కలగాలని సమాజాన్ని భాస్కర్ కోరారు. శుభములు. పాత్రికేయ మిత్రులందరికీ నా స్వాగతం. మరి ముఖ్యంగా ఈ యొక్క పాత్రికేయ సమావేశానికి కారణము మీ ముందుంచుతున్నాను. మరి CS 124/94 కేసు విషయంలో మరి ఇంతకు ముందుగానే మీకు తెలిసిన విధంగా మరి మా చర్చి ప్రాపర్టీస్ అంటే STBCకి సంబంధించిన ప్రాపర్టీస్, PABకి సంబంధించిన ప్రాపర్టీస్ విషయంలో మాకు సమగ్రమైన జడ్జిమెంట్ మరి వెలువడింది లాస్ట్ ఇయర్ మనకి డిసెంబర్లో. మరి ఆ విధంగా మేము ఈ యొక్క జడ్జిమెంట్లో మరి ముందుకు వెళ్ళడానికి గాను చెన్నై హైకోర్టు వారు మరి రిటైర్డ్ జడ్జి అయిన సుధంధి రామ్ గారిని మరి ఎలక్షన్ ప్రక్రియను జరిగించుటకు మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి ఆయన్ని అపాయింట్ చేసిన విధానం బట్టి మేము దేవునికి వందనాలు తెలుపుతున్నాము. ఆయన ఈ ఎలక్షన్ ముందుకు తీసుకెళ్లే విధము ఎలా ఉంటుందో, మరి తర్వాత ఈ 124 గురించి మరి ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా దీన్ని క్రియేట్ చేస్తున్నారో దాన్ని ఉద్దేశాన్ని మీ ముందు మరి వెలువరించడానికి మేము ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ముందు ఈ CS 124/94 కేసు విషయంలో మరి ముఖ్యంగా 5వ ప్రతివాది అయిన గంగవరపు వందనం గారు మా తాతగారు అవుతారు. ఆయన ఈ యొక్క కేసుని మరి వేయటం జరిగింది. ఈ కేసు మరి 35 సంవత్సరాలు సుదీర్ఘకాలం జరిగిన తర్వాత మరి లాస్ట్ ఇయర్ 2025లో డిసెంబర్ 14వ తారీఖున దీని మీద జడ్జిమెంట్ రావడం జరిగింది. ఆయన ఏదైతే ఒక స్కీము పొందుపరిచారో ఆ స్కీమ్ ప్రకారమే ఈ విధంగా జరిగింది. ఈ యొక్క దానిలో మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ది ప్రాపర్టీ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ యొక్క వీళ్ళని ఈ ట్రస్టీషిప్ నుంచి తొలగించి మరి PABCకి మరలా రీఆర్గనైజ్ చేస్తా ఎలక్షన్ జరపడానికి మరి ముఖ్య ఉద్దేశము ఈ 124/94. దీనిలో ఎలాగుంటుందంటే మరి దీనికి సంబంధించి దీనిలో 11వ ప్రతివాది నుంచి ప్రతివాది అంటే 11 GDD దివాకర్ ఎవరైతే ప్రతివాది ఉన్నారో, తర్వాత గుండెమడుగుల దేవదానం గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతివాదులుగా ఉన్నారు మా మీద. వీళ్ళ నుంచి మొత్తము 80 మంది వరకు మాకు ప్రతివాదులుగా ఉండి ఈ కేసు విషయంలో మాకు మరి వ్యతిరేకంగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ మీద మేము ఈ యొక్క జడ్జిమెంట్ తెచ్చుకోవడం జరిగింది. వీరిని మరి ఈ యొక్క ట్రస్టీషిప్ నుంచి తొలగిస్తూ మరి చెన్నై హైకోర్టు వారు ఒక నిర్ణయం తీసుకొని దీనికి ఒక స్కీము రూపొందించడం జరిగింది. ఆ స్కీమ్ ప్రకారమే ఎలక్షన్ జరగాలని మరి STBCలో మాకు 5 రీజన్స్ ఉంటాయండి. ఒకటి సదరన్ రీజను, రెండోది సెంట్రల్ రీజను, మూడోది వెస్టర్న్ రీజను, నాలుగోది నార్దర్న్ రీజను, ఐదోది దక్కన్ రీజన్. ఇట్లా 5 రీజన్స్ ఉంటాయి. ఈ 5 రీజన్స్ లో 30 కుల సమాజాలు ఉన్నాయి. 30 కుల సమాజాల్లో మరి 800 పైగా చర్చెస్ మాకున్నాయి. 10,000 మంది పైగా మాకు మెంబర్స్ ఉన్నారు. ఈ విధంగా 10 లక్షల పైగా మాకు మెంబర్స్ ఉన్నారు బాప్టిస్ట్ వాళ్ళు. తర్వాత మాకు 1700 ఎకరాలు ప్రాపర్టీ ఉంది. అది తమిళనాడు వెప్పేరి చర్చి నుంచి సికింద్రాబాద్ సెంటనరీ వరకు, కర్నూలు కోల్స్ నుంచి మరి జనగాం వరకు ఈ విధంగా మాకు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ అన్ని అన్యాక్రాంతం చేసిన ప్రతివాదులను దీనిలో మరి ఈ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయకుండా ఏ విధంగా నియంత్రించారా అని మాకు ఈ జడ్జిమెంట్ లో ఉంది. మీకు ప్రతి ఒక్కరికి మరి ప్రెస్ నోటు అందుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 30 రీజన్స్ లో మరి 35 రీజన్స్ లో 30 కుల సమాజాల్లో ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతాయి అనే దాని మీద ఈ సుధంధి రామ్ గారు ఎవరైతే గౌరవ చెన్నై హైకోర్టు వారు మరి అపాయింట్ చేశారో ఆయన ఒక నోటీస్ పంపించడం జరిగింది 30 కుల సమాజాలకి. అది మా సంఘానికి కూడా వచ్చింది కాబట్టి సెంట్రల్ రీజన్ అంటే తల్లి సంఘం మాది జుబెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి తల్లి సంఘం కాబట్టి ఈ సంఘం నుంచి మేము దీన్ని ఫస్ట్ గా అనౌన్స్ చేయాలని భావించినాం కాబట్టి మేము చెప్తున్నాము. ఈ విషయంలో ఏంటంటే ఫస్ట్ ఈ 30 కుల సమాజాల్లో ఫస్ట్ చర్చెస్ ఏదైతే ఉంటుందో ఒంగోలు జుబెట్ మెమోరియల్ లాగా పొదిలి, మార్కాపురం, తర్వాత దర్శి, కందుకూరు, అద్దంకి ఇట్లా రకరకాలుగా ఉంటాయి.
వీటిల్లో ప్రతి 100 మందిలో నుంచి ఒక డెలిగేట్స్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇట్లా ప్రతి చోట నుంచి 15 కన్నా ఎక్కువ కాకుండా డెలిగేట్స్ ఎన్నుకుంటారు. ఈ డెలిగేట్స్ ట్రస్టీలో ఎవరైతే సెంట్రల్ లెవెల్లో ట్రస్టీగా నిల్చుంటారో వాళ్ళని ఎన్నుకుంటారు. వాళ్ళల్లో 3 నామినేట్ ట్రస్టీలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి ఉమెన్స్ నుంచి ఉంటుంది, రెండోది మనకి ఇది ఎడ్యుకేషన్ నుంచి ఉంటుంది, ఇంకోటి మూడోది చార్టెడ్ అకౌంట్ నుంచి ఉంటుంది. ఇట్లా 3 ఉంటాయి. ఇవి 5గా అడ్వకేట్ వైపు నుంచి అంటే అడ్వకేట్ నుంచి మొత్తం 4 ఉంటాయి. మాకు ఈ 5 ట్రస్టీలు కాకుండా ఈ 4 కలుపుకొని 9 ట్రస్టీషిప్లు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి ఈ ఎలక్షన్ కి మేము ఈ 30 ఫీల్డ్ లో ఉన్న ఈ చర్చెస్ 800 చర్చిల్ని సమాయత్తం చేయడం కోసం నోటిఫికేషన్ వచ్చింది. దీనిలో మెంబర్షిప్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది మా కార్యాచరణ మేము ప్రకటిస్తాము. ముఖ్యంగా ఈడ మేము ఏం చేస్తున్నామంటే దీనిలో 11వ ప్రతివాది కానీ 1వ ప్రతివాది కానీ 13వ ప్రతివాది కానీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఈ యొక్క ఎలక్షన్ మేమే జరుపుతున్నాము, సుధందిరామ్ గారిని ఎవరు అపాయింట్ చేయలేదు, మేమే ఎలక్షన్ జరగబోతున్నాము అని భయభ్రాంతులకు గురి చేస్తా వాళ్ళ నుంచుల ద్వారా సంఘాన్ని సంఘస్థులను తప్పుదోవ పట్టిస్తా ఈ విధంగా రకరకాల ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ ఖచ్చితంగా ఎవరైతే చెన్నై హైకోర్టు వారు మరి ప్రకటించారో ఆ యొక్క రిటైర్డ్ జడ్జిని మాత్రమే ఈ ఎలక్షన్ జరుపుతారు. అది కూడా దీనికి కొన్ని అర్హతలు ఉన్నాయి. రీజన్లో ట్రస్టీగా నిల్చోవాలంటే ఖచ్చితంగా ఆయన 25 సంవత్సరాలు చర్చి అనుభవం ఉండాలి, బాప్తిజం తీసుకొని ఉండాలి. అటువంటి వాళ్ళనే దీనిలో ఎన్నుకుంటారు. తర్వాత చర్చి డెలిగేట్ గా 15 మంది ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా చర్చిలో 10 సంవత్సరాల అనుభవం ఉండాలి, వాళ్ళు బాప్తిజం తీసుకొని ఉండాలి. సంఘము వాళ్ళని డిక్లరేషన్ చేయాలి, సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఉంటుంది. ఈ విధంగా ఎన్నుకుంటారు. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఎన్నుకోవడానికి మాత్రం లేదు. ఎవరైతే సుధందిరామ్ గారు ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలేదు. ఫస్ట్ నోటీస్ మాత్రమే పంపించారు, మీ మెంబర్షిప్ రెడీ చేసుకోండి అని మాకు నోటీస్ పంపించారు. కాకపోతే ప్రతివాదులుగా ఉన్న 11 నుంచి 13 వరకు ఉన్నవారు 1వ ప్రతివాది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ మేమే చేస్తున్నాము, మేమే దీన్ని ప్రకటిస్తామని చెప్పేసి జీడీడీ దివాకర్ గారు మొన్న ఇటీవల కావల్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి భయభ్రాంతులకు గురి చేస్తూ మేము వస్తే ఊర్లు ఖాళీ అవుతాయి, మేము లేకపోతే క్రైస్తవ్యమే లేదు, మమ్మల్ని ఖచ్చితంగా మీరు చేసుకోవాలని ఆయన ఒక దురుద్దేశంతో ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిని మేము ఈ పత్రికాముఖంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే సుధందిరామ్ గారు మాత్రమే దీనికి ఆయన రూపకర్త, ఆయన మాత్రమే ఎలక్షన్ జరుపుతారు. ఇంకా వేరే వారు ఎవరు జరపడానికి దీనిలో అధికారం లేదు. కాబట్టి మా 124/94 జడ్జిమెంట్ ప్రకారము ఆయన మాత్రమే ఆ స్క్రీన్ ప్రకారమే ఎలక్షన్ జరుపుతారని మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా ఆయన మాత్రమే చేస్తారు, కానీ ఎవరు మాత్రము దీనిలో చేయడానికి లేనే లేదు. కాబట్టి ఈ యొక్క 30 కుల సమాజంలో ఉన్న వాడికి మేమందరికీ 5 రీజన్స్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాము. ఎందుకంటే ఎటువంటివి మీరు ఆక్షేపించొద్దు, వాళ్ళని మరి దగ్గరికి రానియద్దు. మనకి ఎవరైతే జడ్జి గారు ఉన్నారో జడ్జి గారు మాత్రమే దీనికి బాధ్యులు. కాబట్టి ఆయనకే మనం మెంబర్షిప్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ విధంగానే ముందుకు పోవాలని మేము చేస్తున్నాం. తర్వాత మా 5 రీజన్స్ లో మరి ట్రస్టీలుగా భాస్కరరావు గారు ఎవరైతే ఉన్నారో గంగవరపు వందనం గారి కొడుకు, ఆయన చనిపోయిన తర్వాత భాస్కరరావు గారు మరలా ఇన్ప్లీడ్ అయ్యి దీనిలో అమికస్ క్యూరీగా శ్రీనివాస్ మోహన్ గారిని ద్వారా ఈ ఎలక్షన్ కి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి మాకు సపరేట్ గా ఒక ప్యానల్ ఉంది. ఇంకోటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 11వ ప్రతివాది కానీ 13వ ప్రతివాది కానీ వీళ్ళందరూ 20వ ప్రతివాది వరకు ఎవరైనా కూడా ఈ ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి లేదని ఈ యొక్క జడ్జిమెంట్ సారాంశం. కాబట్టి జీడీ దివాకర్ గాని వాళ్ళ ఇంక అనునయులు కానీ అనుచరులు కానీ ఇంకెవరైనా ఉంటే ఈ యొక్క ప్రాపర్టీస్ ని అమ్మిన వారు కానీ కొనిన వారు కానీ వాళ్ళకు సహకరించిన వారు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరు ఈ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయకూడదని దీని ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎవరైనా క్లియర్ గా ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని పోటీ చేస్తారు. కాబట్టి మేము ఎవరైతే ఈ జడ్జిమెంట్ తీసుకురావడానికి కారణమయ్యామో ఆ విధంగా గంగవరపు భాస్కరరావు గారు ఒక ప్యానల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సౌరన్ రీజన్ నుంచి, సెంట్రల్ రీజన్ నుంచి, తర్వాత నార్థరన్ రీజన్ నుంచి, వెస్టర్న్ రీజన్ నుంచి, దక్కన్ రీజన్ నుంచి మరి మేము ఒక ప్యానల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల నార్థరన్ రీజన్ లో ఉన్న మెంబర్ని మేము ఇంకా ప్రకటించలేదు. ఎందుకంటే అక్కడ కొంచెం డిస్ప్యూట్ నడుస్తుంది. కాబట్టి ఇది వరకు మేము ఒక డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తిని మేము పెట్టుకోదలిచాము. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన్ని మరి ఆయనతో ఆ యొక్క రీజన్ లో నార్థరన్ రీజన్ లో ఉన్న సంఘాలను చర్చించి ఆ యొక్క అభ్యర్థిని మార్చాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి మీకు త్వరలో మరలా ఇంకొక
పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ 5 రిజర్వేషన్స్ లో ఎవరైతే నిల్చుంటున్నారో మా ప్యానల్ నుంచి వాళ్ళని మేము ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మా ప్రతివాదులు జిడి దివాకర్ కానీ వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళ అన్నులు కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరికీ దేవుడు ఈ విధంగా మాకు ఇంత మంచి అవకాశం పిఏబిసిని క్రమబద్ధీకరించడానికి ఎస్టీబీసీని క్రమబద్ధీకరించడానికి మాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈ అవకాశాన్ని వాళ్ళు వ్యతిరేకించకుండా దేవుడు వాళ్ళకి మంచి మనసు దయచేయాలని పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.